ఇంజనీరింగ్ యొక్క టెక్నిక్, శిల్పకళా నైపుణ్యం, తేలే ఇటుకలు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా 2021లో పేర్కొనింది కాబట్టి. ఈ టెంపుల్ కాకతీయ రాజులకు చెందిన సెనాని రేచర్ల రుద్రుడు రాజా గణపతి దేవ కాలంలో 1213 CEలో నిర్మించారు. రామప్ప అనే శిల్పి పేరుతో పిలువబడింది. అండ్ ఇది చాలా అరుదు అనమాట. ఆలయం యొక్క శైలి వెసారా స్టైల్ ఆఫ్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకొని ఈ టెంపుల్ ని నిర్మాణం చేసినారు. అంటే మోస్ట్లీ టెంపుల్ స్టార్ షేప్ లో ఉంటుంది. గర్భగృహం లోపల శివలింగం, ముందు నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్కల్ప్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే శిల్పకళ, నల్ల రాయితో మెరుస్తున్న స్తంభాలు, నర్తకులు చాలా సహజంగా అందంగా చెక్కారు. రామాయణం, మహాభారతం దృశ్యాలు ఉంటాయి. జంతువులు, సంగీతకారులు, దేవతలు, శిల్పాలు చూసిన వారికి జీవం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రామప్ప ఆలయం కళ, విజ్ఞానం, భక్తి కలిసిన అద్భుతం. కాకతీయుల మహిమ ప్రపంచానికి చూపించిన గొప్ప కట్టడం రామప్ప ఆలయం.